అది కదా ప్రశ్న. చివిరెడ్డి ఉన్నాడా, వాళ్ళ అబ్బాయి ఉన్నాడా, ఎవరన్నా ఉన్నారా? అంటే ఈయనే వైసీపీ ఎట్లాగా చెప్పేది జగన్ ఎలా మరి చంద్రబాబు గారితో కూడా ఉందిగా, అప్పుడు టీడీపీనా, వెంకయ్యనాయుడు గారితో కూడా ఉందిగా బీజేపీనా, వెమ్మసానితో కూడా ఉందిగా టీడీపీనా, అలాగే కవిత్తో కూడా ఉంది బీఆర్ఎస్. ఫోటో కాదు కదా విట్నెస్. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే నాకు ఒక ఫెయిల్యూర్ ట్రాప్స్ అంటారు, కొన్ని ఫెయిల్యూర్ ట్రాప్స్ అంటుంటారు. కేసీఆర్ రేవంత్ నిరికించడంలో పక్కా స్కెచ్ అది. అతని పేరేంటి, స్టీఫెన్సన్ దగ్గరికి పంపించడం కానీ, అతనితో మాట్లాడించడం కానీ, వీడియో కానీ విజువల్స్తో సహా. అదే తరహాలో బీజేపీని ఇరికిద్దాం అనుకుని మునిగిపోయాడు బాలరాజు. ఇప్పుడు గోవాల బాలరాజు వాళ్ళు బీఆర్ఎస్ నుంచి రిజైన్ చేశాడు కదా, అతనే కదా రోజున కీలకమని చెప్పింది. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, నాకేం సంబంధము, ఆ రోజున వెళ్ళి చూడమన్నాడు, వెళ్ళి చూస్తే చివరికి నేను నా పేరు మీద కేసు పెట్టారని తెలిసింది అన్నాడు. అంటే అతనికి ఏం సంబంధం లేదు. ఆ రోజున ఎట్లా ఫెయిల్ అయింది అది, వాళ్ళు ఏదో నలుగురిని చూపించారు అక్కడ, వాళ్ళలో అక్కడ కూడా బీజేపీ వాడు అనేది ఎవరికి తెలియదు. వీళ్ళు బీజేపీ అని చెప్పి రుతుతున్నారు వాళ్ళని, అంతే కదా. కేసీఆర్ ట్రై చేసింది ఆ స్వామీజీ కాబట్టి బీజేపీ అని, ఆడెవడో నాకు తెలియదని